సంవత్సరంలోని అన్ని కాలాల్లోనూ అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసుకోదగ్గ పంటలు అపరాలు స్వల్పకాలంలో చేతికొస్తాయి కాబట్టి ప్రధాన పంటల మధ్య ఉన్న విరామ సమయంలోనూ వీటిని బేషుగ్గా సాగు చేసుకోవచ్చు. ప్రస్తుత సమయం వేసవి అపరాలుగా మినుము పెసర్లను సాగు చేసుకోవడానికి అనుకూలం. ఫిబ్రవరి మార్చి మాసాల్లో ఖరీఫ్లో వేసిన ప్రత్తి, పసుపు, చెరకు, వరి వంటి పంటలను తీసుకున్న తర్వాత ఈ పంటలు సాగు చేసుకోవచ్చు. పంట మార్పిడిగానే కాక భూసారాన్ని పెంపు చేసే మినుము, పెసర పంటలను రైతులు తప్పనిసరిగా తమ పంటల సరళిలో భాగం చేయాలి. కృష్ణా జిల్లాలో చెరకు సాగు దాదాపు చివరి దశకు వచ్చేసింది. నవంబర్ నుంచి తోటలను నరుగుదల చేస్తున్నారు. తరువాతి పంట కోసం కొన్ని తోటలను కార్సి చేసుకోగా మరికొన్ని తోటలను పూర్తిగా తీసివేసి పంట మార్పిడి కోసం అపరాలను వేయటానికి సన్నద్ధమవుతున్నారు. చెరకు తీసుకున్నాక వేసవి అపరాలు వేసుకుంటే భూమి స్థితిగతులు మెరుగుపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. చెరకు తర్వాత వేసే అపరాల్లో ఏ రకాలు సాగుకు అనుకూలం, సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి అన్న వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృష్ణా జిల్లా ఘంటసాల వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నాగేంద్రం. కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే చెరుకు పంట కోత కోసి మరలా ఆ చెరుకు పొలాల్లో దుక్కు మినుము పంటలు వేయటానికి కొంతమంది రైతులు సిద్ధపడటం జరుగుతుంది. ఈ సీజన్లో ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ రోజులు పంట కాలం కలిగిన రకాలు ఎంపిక చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 70 నుంచి 75 రోజులు పంట కాలం కలిగిన రకాల్లో మినుము రకాలు PU31 కానీ, GBG1, అలాగే TBG 104 అనే రకం కానీ, ఇది కూడా 70 నుంచి 75 రోజులు పంట కాలం కలిగిన రకం. పల్లాగు తెగులు తట్టుకుంటుంది, కాయ మీద నూగుంటుంది, పాలిష్ రకం. PU31 కూడా 70 నుంచి 75 రోజులు పంట కాలం కలిగి కాయ మీద నూగుండి, కాకపోతే సాదా గింజ రకం, అది పల్లాగు తెగులను పూర్తిగా తట్టుకుంటుంది. అలాగే ఘంటసాల పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన GBG1, ఇది కూడా 70 నుంచి 75 రోజులు పంట కాలం కలిగి పూర్తిగా పల్లాగు తెగులు తట్టుకునే రకం, పాలిష్ గింజ, దాదాపు 6 నుంచి 7 క్వింటాల దిగుబడి ఇచ్చే రకం. ఈ రకాలతో పాటు మనకు పెసర తక్కువ కాలంలో వచ్చే పంటల్లో పెసర రకాలు చూస్తే మనకు IPM 2-14 అనే రకం ఉంది. అది 60 రోజులు పంట కాలం కలిగిన రకం, పాలిష్ రకము, 5 నుంచి 6 క్వింటాల దిగుబడి ఇచ్చే రకం. అలాగే రైతులు చేయవలసిన మరో ముఖ్యమైన ప్రక్రియ ఏంటంటే ఈ విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఇప్పుడు వేసవికాలం రాబోతుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ తెల్లదోమ, రసం పీల్చే పురుగులు ఎక్కువగా వచ్చి వివిధ రకాలైనటువంటి వైరస్ని ఒక మొక్క నుంచి ఒక మొక్కకి పంపించడానికి వాహకాలుగా పనిచేయటం జరుగుతుంది. కాబట్టి విత్తన శుద్ధిని తప్పనిసరిగా పాటించాలి. కార్బండిజం 2.5 గ్రాములు 1 కిలో విత్తనానికి. అలాగే దాంతోపాటు ఇమిడాక్లోప్రిడ్ 600 FS, దానికి 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి 2 కలుపుకోవాలి. విత్తనం చల్లటానికి 24 నుంచి 48 గంటల ముందు మాత్రమే కలుపుకొని మనకు పొలంలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే విత్తనము ద్వారా వ్యాప్తి చెందే వివిధ రకాల వైరస్లు కానీ, తర్వాత వివిధ రకాల తెగుళ్ళు వ్యాపించకుండా ఉంటాయి. ఇలా శుద్ధి చేసిన విత్తనాన్ని ఆరబెట్టుకుని చివరగా 200 గ్రాముల రైజోబియం కల్చర్ను ఎకరాకు సరిపడా విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. మినుము, పెసర పంటకు ఎకరాకు 7 నుండి 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తనాన్ని సాళ్ల మధ్య 22.5 నుండి 25 సెంటీమీటర్లు, సాళ్లలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడంతో గొర్రుతో విత్తుకోవాలి. మినుము, పెసర్లకు వేసవిలో సాధారణంగా 3-4 తడులు అవసరం. నేల స్వభావాన్ని బట్టి 15 నుండి 20 రోజుల వ్యవధిలో 2-3 తడులు ఇవ్వాలి. మొగ్గ, కాయ ఏర్పడే దశ, గింజ కట్టే దశలు కీలకం. ఒకవేళ బెట్ట పరిస్థితులు ఏర్పడి పైరు సరిగా ఎదగకపోతే 2% యూరియా లేదా 13-0-45 మల్టీకే, 1.5% ద్రావణాన్ని అవసరాన్ని బట్టి 10 నుండి 12 రోజుల వ్యవధితో 2-3 సార్లు పిచికారీ చేయాలి. అపరాల పంటలో కలుపు నివారణకు విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పెండిమిథాలిన్ 30% మందును ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు నేల తేమగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. పంట మొలిచిన 18 నుండి 20 రోజుల్లో కలుపు ఎక్కువగా ఉంటే ఎకరానికి 250 మిల్లీలీటర్ల ఇమిజితాపెర్ మందు
పొలంలో తేమ ఉన్నప్పుడు పిచికారీ చెయ్యాలి. విత్తిన 20 నుండి 30 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. 20 నుండి 25 రోజుల పైరు దశలో సాళ్ల మధ్య గొర్రు లేదా గుంటక తోలితే కలుపు నివారణతో పాటు బెట్ట పరిస్థితుల నుంచి పంటను కొంతవరకు కాపాడుకోవచ్చు. వైరస్ తెగుళ్లను వ్యాపింపజేసే తెల్లదోమ, తామర పురుగులు వంటి రసం పీల్చు పురుగుల నివారణకు పంట చుట్టూ 4 వరుసల జొన్నగాని, మొక్కజొన్నగాని వేసుకోవాలి. దాంతోపాటు వేసిన తర్వాత పొలంలో నీలి రంగు అట్టలు అలాగే పసుపు రంగు అట్టలు ఎకరానికి 20 చొప్పున పెట్టుకున్నట్లయితే తల్లి దోమలు అంటే తెల్లదోమలు వాటి యొక్క తల్లి పురుగులు ఆ జిగురు అట్టల్ని వెళ్ళి అంటుకొని చనిపోతూ ఉంటాయి. దాంతోపాటు ఈ యొక్క వేప సంబంధిత కషాయాలు కానీ నూనెలు కంపల్సరిగా వాడుకున్నట్లయితే తక్కువ ఖర్చు తగ్గించుకొని ఈ యొక్క వేసవి పంటలో కూడా ఈ సమయంలో కూడా మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను.